నాని ఒకసారి ట్రై అంటే సరే అని చెప్పి వచ్చా. ఏంటి అంటే లోపల బేబీ ఇలా కిక్ చేస్తుంది, ఒకసారి చూడు అనగానే ఇప్పుడు నాకు కిక్ చేస్తుందో బిడ్డ ఏమో బయటకు వచ్చేస్తున్నాం, అమ్మ కడుపు పగిలిపోతుందో అన్న ఫీలింగ్ వస్తుంది ఫస్ట్ టైం. అంటే అదే హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ నాని అఫీషియల్. సో ఇంత సడన్ గా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మెయిన్లీ ఇది చాలా హ్యాపీకరమైన మూమెంట్ అనమాట. అంటే నార్మల్గా కొన్ని ఇట్లా కొన్ని ఇలాంటివి తెలిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకి. సో అలాంటి దాంట్లో ఇప్పుడు నాకు ఇందాక జాను వచ్చి నాని ఒకసారి ట్రై అంటే సరే అని చెప్పి వచ్చా. ఏంటి అంటే లోపల బేబీ ఇలా కిక్ చేస్తుంది, ఒకసారి చూడు అనగానే నేను ఇంతకుముందు నాకు ఒకసారి నేను బయటికి పోయినప్పుడు నాకు ఫోన్ చేసి మరి చెప్పింది. నేను అంత పట్టించుకోలే, అంటే మేబీ అంటే కిక్ చేస్తారు అని చెప్పి నేను అక్కడిక్కడ మూవీస్లో చూడడమే తప్ప నాకు కరెక్ట్గా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ నేను చేయలే కాబట్టి నాకు తెలియదు, దాని గురించి ఐడియా కూడా లేదు. మేము ఇంకొకటి సెకండ్ మంత్ నుంచి వెయిట్ చేస్తున్నాం. అంటే నార్మల్ గా నేను నానికి చెప్పిన ఇట్లా బేబీ నిజంగా కిక్ చేస్తుందా అని ఒక అడిగితే ఏమన్నాడు తెలుసా, నీకు తెలియదు యాక్టివ్ ఉన్న బేబీసే కిక్ చేస్తాయి అని చెప్పేసి చెప్పిండు. నార్మల్ గా అందరు బేబీస్ కిక్ చేయరు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంతకు ముందు అట్లా చెప్పినుండే. సో ఇప్పుడు షాక్ అయిపోయినాం మేమిద్దరం. అయితే నాకు ఇప్పుడు నేను అక్కడ బయట ఉంటే పిలిచి ఫాస్ట్ అంటే సరే అని వచ్చిన, రాగానే లోపల కిక్ చేస్తున్నారు ఒకసారి చూడు అంటే సరే అని చెప్పి చేయి పెట్టా. ఏం కిక్ చేయలే కొద్దిసేపటిదాకా. సరేలే మళ్ళీ మిస్ అయ్యానేమో ఈ మూమెంట్ అనుకున్నా. తర్వాత ఏమైందంటే అలానే కూర్చున్నాం, ఇక జాను మొబైల్ అలా చూస్తుంది. రైట్ అని చెప్పి ఇట్లా చిన్నగా పిలిచింది. వచ్చిన చెయ్యి ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టింది. గన్నను కిక్ చేసిర్రు. అసలు నాకు ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో ఈ మూమెంట్ షేర్ చేసుకోవాలి మీతో అని చెప్పేసి వీడియో చేస్తున్నాం. అంటే నార్మల్గా ఈ మధ్య అయితే కిక్ చేస్తున్నా చెప్పి ఊరుగా చెప్తుంది, బట్ నేను ఆ టైంకి ఉండట్లేదు. అంటే ఇప్పుడు మనము నార్మల్ గా మీకు అనిపించింది ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే చెప్పండి కామెంట్స్ లో. అంటే ఇప్పుడు నార్మల్ గా మనం ఖాళీకి కూర్చున్నప్పుడు ఫోన్ నొక్కినప్పుడు కిక్ చేస్తుంది, ఆ తర్వాత మళ్ళీ ఒక 5 minutes 3 minutes ఎవరికైనా చూపిద్దామంటే అసలు కిక్ చేయదు, అంటే సైలెంట్ ఉంటది. అదేంటో నాకు అర్థం కాదు. అంటే అట్లా నానికి చాలా సార్లు చూపిద్దాం అనుకున్నా, అబ్బా వద్దులే అని అనిపించింది. మళ్ళీ అంటే మిస్ ఆ టైంకి ఉండట్లేదు. అది ఎప్పుడు కిక్ చేసేది బేబీ అనేది మాకు అర్థం కావట్లేదు. కాకపోతే అసలు షాక్ అయిపోయినాం ఇప్పుడైతే. అంటే ఇప్పుడు కొంచెం మూమెంట్స్ ఎక్కువ అయిపోయినాయి. ఈ 2 days నుంచి అయితే బాగా కిక్ చేస్తుందని చెప్పేసి చెప్పించాను. సో ఫైనల్లీ ఇందాకైతే నేను ఇలా పట్టుకోగానే నా చెయ్యి ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా అయింది కొంచెం లైట్ గా. అసలు ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే ఇది షేర్ చేసుకోవాలి అని ఒక చిన్న ఉద్దేశంతో మేము వీడియో చేయడానికి రీజన్. సో ఇప్పటికీ మాకు కూడా చూసుకుంటే గుర్తుండిపోవాలని చెప్పేసి. అండ్ ఇందాక వీడియో నేను ఇలా అంతా సెట్ చేసుకొని పెడుతున్నప్పుడు కూడా కిక్ చేసిందంట. సో మళ్ళీ ఒకసారి కిక్ చేస్తే చూడాలని ఉంది. సో ఇది వీడియో తీసుకొని పెడితే మాకు రేపటి నాడు చూసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి ఒక చిన్న. అండ్ ఇంకొకటి ఏంటంటే సెకండ్ మంత్ నుంచి వెయిట్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు 5th అయిపోతుంది. 5th ఎండింగ్ లో మాకు బేబీ కిక్ అనేది తెలిసింది. అది కూడా చెప్తున్నాం. అక్క మీకు ఏ మంత్ అని అడుగుతారు కదా, సో సో ఇప్పుడు 6th month అనుకోండి ఇంకా. సో ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఈ మూమెంట్స్ ఇప్పుడిప్పుడే ఎండింగ్ లో తెలిసాయి. కానీ నేను స్టార్టింగ్ లో చెప్పలేదంటే నాకే అనిపిస్తుందా లేకపోతే ఎవరికైనా చెప్పినా నమ్మరు అని చెప్పి ఒక ఫీల్ లో ఉండే. అంటే ఇట్లా ముట్టుకున్నా ఓకే తెలియపోయేది, ఇప్పుడైతే తెలుస్తుంది కాబట్టి ఈ వీడియో తీసుకొని ఒక మెమరీగా ఉంచుకోవాలి అని ఫిక్స్ అయిపోయినాం అనమాట. ఇప్పుడు నాకు కిక్ చేస్తుందో చెప్తాను కదా మీతో మాట్లాడినప్పుడు, మీకు చెప్దామన్నప్పుడు చెయ్యరు కిక్, సైలెంట్ ఉన్నప్పుడు ఎవ్వరు లేనప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తుందో అనిపిస్తుంది ఇప్పుడు నాకు. సో ఓవరాల్ గా ఈ వీడియో ఈరోజు అంతా తీద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ కిక్ చేసే మూమెంట్
మా మమ్మీకి కూడా చూపించి షేర్ చేసుకోవాలి, ఎందుకంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో అందుకని చెప్పి మొత్తం వీడియో ఇద్దాం అనుకుంటున్నాం. ఒక్కసారైనా క్లిక్ చేస్తే అది వీడియో రికార్డ్ చేసుకుంటే చాలు, అంతే, అంతకు మించి ఏం లేదు. సో వీడియో మొత్తం అయిపోయేంత వరకు చూడండి. సో ఈ మొత్తంలో ఎక్కడైనా క్లిక్ చేస్తే హ్యాపీ, క్లిక్ చెప్పినా హ్యాపీయే. బట్ ఆల్రెడీ నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను హ్యాపీ. ఒకసారి మా మమ్మీకి కూడా ఈ ఎక్స్పీరియన్స్ చేపిద్దామని చెప్పి ఫిక్స్ అయినాం కాబట్టి. సో ఇంకెందుకు లేట్, వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఎక్కడొక్కడ క్లిక్ చేస్తే బెటర్, చెప్పినా ఏం కాదు. ఒకసారి క్లిక్ చేస్తే ఆ మూమెంట్ క్యాప్చర్ చేస్తాం. అంటే ఈ విషయము మేము ఎందుకు షేర్ చేస్తున్నాం, మాకు మెమొరీ ఉంటుంది అండ్ ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా ఈ మంత్ లో క్లిక్ చేస్తుందని. సో నాకు కూడా ఎవరు చెప్పలేదు. కాకపోతే నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే 7th, 8th మంత్, 9th మంత్ లో బేబీ హెడ్ అంతా కనిపిస్తుంది కదా, అప్పుడు క్లిక్ చేస్తుంది అనుకున్నాం. కానీ మూమెంట్స్ అనేటివి ఇప్పుడిప్పుడే లైట్ గా తెలుస్తుంది 5th మంత్ లోనే. 5th మంత్ పడిన ఒక ఎండింగ్ లో మీకు అన్ని మూమెంట్స్ తెలిసిపోతాయి అన్నమాట. నాకు నచ్చొస్తుంది. సో నేనైతే ఫుల్ ఖుష్, అంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా, చాలా హ్యాపీగా ఉన్నా. జాను చెప్పి ఇప్పుడు నార్మల్ గా ఏ టైమ్ లో ఎక్కువ కిక్ చేస్తుంది ఏంటి అనేది? ఎక్కువ అయితే నైట్ టైమా? ఇప్పుడు నైట్ టైం దాకా చూడలేం కదా, ఇప్పుడు అంటే ఈవినింగ్ అవుతుంది 6. నైట్ టైం అయితే అసలు ఫుల్ కిక్ చేస్తుంది, చాలా సేపు మనం అబ్జర్వ్ కూడా చేయొచ్చు మూమెంట్స్. కానీ మార్నింగ్ టైం అంటే సైలెంట్ గా, నాలాగే చాలా సైలెంట్ అన్నమాట. అసలు ఈ నైట్ అయిందంటే చాలా, అసలు ఇక 9 దాటిందంటే అయిపోయింది. ఇంకా 1 వరకు నైట్ టైం అయితే ఇంక చాలా, అంటే 1 వరకు అసలు నేను సరిగ్గా పడుకోను. అంటే లెఫ్ట్ రైట్ తిరుగుతూనే ఉంటా. ఒకసారి అయితే వెళ్ళి మమ్మీ కాడికి పోదాం పండి. లెట్స్ గో. ఏం తెలిసిందాక జాను మొన్న నుంచి ఇట్లా కిక్ చేస్తుంది, బేబీ లోపల తంతుందని చెప్పింది. అయితే ఇందాక నన్ను పిలిచి ఒకసారి పట్టుకో అంటే పొట్ట మీద ఇట్లా పట్టుకున్నాం లేదో దన్నాను, ఇట్లా దానింది, ఇట్లా కిక్ చేసింది, ఇట్లా దన్నింది. మొన్న నుంచి అడుగుతున్నావు ఎప్పుడు దన్నింది అని, ఇందాక ఇట్లా దన్నింది. అంటే ఎన్ని మంత్స్ లో కలుగుతుంది గుర్తులేదా? బాగా చెప్పిద్దాం అనుకున్నా నిజంగా. 7 నెలలు 6 నెలలు ఏమో మరి అంత ఐడియా లేదు. 6, 7 అది ఇక ఆల్మోస్ట్ ఇక 5th అయిపోయే మూమెంట్ లోనే బేబీ కిక్ చేస్తుంది. ఫస్ట్ భయపడ్డారా అంటే మీరు కిక్ చేసినప్పుడు? ఏమన్నా భయం అంటే అనిపిస్తుంది కదా మా అమ్మ ఏంది ఇట్లా. ఫస్ట్ కొంచెం అంటే ఫస్ట్ మూమెంట్ రాగానే ఓకే ఏంటేమో కదులుతున్నట్టు అనిపిస్తుంది అనే ఒక భయం అయితే ఉంటుంది ఫస్ట్. ఆ తర్వాత అలవాటు అయిపోతుంది, ఎందుకంటే ఏం కాదని మనకు తెలుసు కాబట్టి. బిడ్డ ఏమో బయటకు వచ్చేస్తున్నాం, అమ్మ కడుపు పగిలిపోతుందో అన్న ఫీలింగ్ వస్తుంది ఫస్ట్ టైం. ఫస్ట్ టైం నిజంగా. అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నిజంగా. ఇప్పుడు దంతుందా? సైలెంట్. ఒక్కసారైనా క్యాప్చర్ చేద్దామంటే కావాల్సినప్పుడు అనట్లేదు, మిగతా టైంలో దంతుంది. అంటే మనుషులు ఉన్నప్పుడు తన ఫీలింగ్ రావట్లేదు. అంటే ఎట్లా బిడ్డ బయటకు వచ్చినాక తల్లిని కొట్టనేది, అంటే కడుపులో ఉన్నప్పుడు చూసుకుంటారు బిడ్డ. ఇప్పుడే ఫైట్ చేసేద్దాం కాదు. చాలా మందికి కొందరికి 7th, 8th మంత్ లో కలుగుతుందా, అప్పటి వరకు సైలెంట్ ఉంటది అంటగా. గుర్తులేదు, నార్మల్ గా కొంచెం అయినా గుర్తుంటదా? కొంచెం అంటే 7, 8లో కదులుతా ఉంటది. ఓకే సరే, మీకు 2 బాబులు కాబట్టి సరే, నాన్న ఎక్కువ కడుపులో ఉన్నప్పుడు తన్నాడా లేకపోతే ప్రేమ ఎక్కువ తన్నాడా? అంటే మీకు ఎక్కువ ఇద్దరు ఎవరు అనిపించింది? అది ఒక్కటి గుర్తు చేసుకోండి బాగా, ఒక్కసారి ఆలోచించండి. ఇద్దరు అందుకే ఇంత యాక్టివ్ ఉన్నారు అనమాట. అంటే యాక్టివ్ అని ఏం కాదు, నార్మల్ గా ఇంకా ఆ టైంలో మూమెంట్స్ తెలుస్తాయి కాబట్టి. ఉన్నాడు, పుట్టాక చిన్నడో 2 కేజీలు. నానికి బాగా తిన్నట్టున్నారు ఆంటీ, అందుకే 3 kgs అంట. ఫస్ట్ టైం కదా మరి, ఫస్ట్ టైం బిడ్డకి జల్వని అయిపోతాను. ఫస్ట్ టైం పుట్టి తింటా ఉంటాం, అది తినాలి ఇది తినాలి. సెకండ్ బిడ్డకి అంత విలువ అనమాట. ఓ ప్రేమ్ నోట్ చేసుకో ఈ పాయింట్, అంత విలువ ఇవ్వరంట. ఫస్ట్ టైం మనం ఒక బిడ్డకి జన్మ అయిపోతున్నాం అమ్మ అంటే ఒక కొడుకును బిడ్డను కనపోతున్నాం అన్న ఫీలింగ్ తో అన్ని తినేస్తాం. ఆ పండు ఈ పండు ఈ వంకతో అన్ని. మన బాడీలో ఏమేమి అవుతున్నాయి, పింపుల్స్ వస్తున్నాయి, ఆల్రెడీ అయిపోతున్నాం, ఇది ఏవి పట్టించుకోము. మన ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడైతే నాకు తెలిసి అంటే తినేస్తుంటాం, మంచిగా ఉండాలి, ఫస్ట్ బేబీ కదా చూడాలి అని ఒక ఉంటది అనమాట. రెండో బిడ్డకి అంటే నాకు కొంచెం మూమెంట్స్ లైట్ గా తెలుసు, పక్కకి ఇట్లా పెడతాం కొద్దిగా అంత లైట్ గా. ఇప్పుడు అంటే ఇప్పటికి ఒక ఎన్నిసార్లు కిక్ చేసి ఉంటది నార్మల్ గా?
జానుకి ఎన్నిసార్లు నార్మల్ గా కిక్ చేసి నేను చెప్తున్నాను టైం అంటూ ఉండదు. ఆ బేబీకి ఎప్పుడు హుషారు ఉంటుందో, ఎప్పుడు ఆడుకుంటాడో అప్పుడు ఆ నీటిలో బుడగలాగా టక్కు ఇటు 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 వచ్చేస్తా ఉంటాడు అంతే. అంటే లెఫ్ట్ రైట్ తిరుగుతూనే ఉంటారు. నాకు ఎక్కువ చెప్పాను కదా నైట్ అని, ఏమో మార్నింగ్ అంతా నాకు అనిపించలేదు ఎప్పుడు. మరి అంటే డే టైమ్ లో ఏమనిపించలేదు కానీ నైట్ టైమ్ లో అనిపించిందా? డే ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా? డే టైమ్ లో మార్నింగ్ నేను ఏం తినకుండా ఉంటా కదా, నాకు అప్పుడు తెలుస్తాయి. అంటే ఆకలి కోసం. ఆకలితో ఇప్పుడు తల్లి ఏమన్నా ఫుడ్ మంచిగా తినకపోయింది అనుకో బిడ్డ కదలదానని చెప్తారు. నేను కూడా అంటున్నా, తల్లి మంచిగా తిని హెల్తీగా ఉంటే బిడ్డ అప్పుడు మంచిగా టగడగడగడ ఇటు 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 మధ్యాహ్నం ఇప్పుడే బిడ్డ వచ్చేసి నా చేతిలో పడుతుంది. నిజంగానే అనిపించింది. అంటే తొందరగా అయిపోతున్నాయి, మనసు కూడా గడిపేస్తున్నా. అంటే గుర్తు రావట్లేదు, డేస్ అన్ని మర్చిపోతున్నాం. ఫస్ట్ 4 months వామిటింగ్స్ అయినాయి కదా, అవి అయితే నేను అసలు 1 minute లో మర్చిపోయినా. అంటే ఈ మూమెంట్స్ వల్లనో మళ్ళీ తెలీదు అసలు ఇంత అయ్యిందా అని చెప్పేసి ఫీల్ అయితే అస్సలు రావట్లేదు అనమాట. సో అప్పుడు అనిపించింది, కానీ ఇప్పుడు మనసు ముందుకు వచ్చే కొద్ది అస్సలు అనిపించలేదు. ఇప్పుడు త్వరగా బిడ్డను కనాలే చూడాలనుకుంటది, నెక్స్ట్ బిడ్డకి ఇంకా నార్మల్ లేట్ అయినా ఏం కాదనుకుంటది. సో ఇప్పుడు ఆ క్యాప్చర్ చేసే మూమెంట్ మాకు ఇంకా వచ్చేలా లేదనిపిస్తుంది. సరే చూద్దాం ఈరోజు అంతా, ఎప్పుడైనా కిక్ చేస్తే క్యాప్చర్ చేయడానికి రెడీగా ఉంటాం. సో అప్పుడు కూర్చొని ఉండండి, ఆ సంతోషం మీతో షేర్ చేసుకుంటుంది అంతే అంతే. A few inches later. జాను తెలుస్తుంది అది క్యాప్చర్ అయ్యాను అనుకుంటా. వస్తాను తీరాద కాదల్ తీయాగము. అమ్మా సో ఇప్పుడు నిజంగానే అంటే ఇప్పుడు ఒకసారి హ్యాండ్ పెట్టి నీకు తెలుస్తుంది. అమ్మా ఇట్లా నేను ఇంకా ప్లేస్ కదలను. ఓకే ఏమైంది అంటే ఇట్లా ఇప్పుడు తనినట్టు అనిపించింది. చేయి పెట్టండి తెలుస్తుంది లైట్ గా. ఎక్కడ నాకు ఇటుంటే బిడ్డ అటు కదులుతే అటు పెడితే ఇటు కదులుతా అంటే ఉడుకోగలుగుతాం. లేదు నాకు కనిపించలే. అంటే అదే చెయ్యి ఉండదు తెలిసిందా? తెలిసింది. ఇట్లా తిరగలే, ఇట్లా తన్నినట్టు. ఒక్కొక్కసారి తిరుగుతుంది కూడా. నెలల మీద పడతామంటే అటు ఇటు అటు ఇటు. ఇప్పుడేనా సింహగాడు కూడా చూస్తాడు వీడు కూడా చూస్తాడు. మళ్ళీ వస్తుందా? ఇప్పుడు అనిపించట్లేదు. అంటే ఇక ఆగిపోతుంది, అది ఎప్పుడు సౌండ్ చేస్తే తెలీదు. లేదు మూమెంట్ అయితే ఇప్పుడు ఇందాకైతే జస్ట్ ఇట్లా తన్నినట్టు అనిపించింది. అట్లనే ఉంది సింబా కూడా చూసేది. సో ఫైనల్ ఒక మూమెంట్ అయితే క్యాప్చర్ చేసినాం. నీకు అనిపిస్తుంది అమ్మా? ఎట్లా అనిపిస్తుంది? సో ఫైనల్ ఒక మూమెంట్ అయితే క్యాప్చర్ చేసినాం. సో ఈ హ్యాపీ మూమెంట్ ని ఇలానే షేర్ చేసుకుంటాను. నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం, జాను చెప్పు ఎమ్మటే ఒకవేళ మూమెంట్ అనిపిస్తే పిలువు అని చెప్పేసి చెప్పిన. అనిపించింది నాదే అని పిలిచింది. రాగానే జస్ట్ ఇట్లా తన్నినట్టు అనిపించింది. అంటే స్లో కిక్ ఇప్పుడే కదా మూమెంట్స్ తెలిస్తే. సో అట్లానే కానీ అంతకు ముందు నాకు ఫస్ట్ టైం కిక్ చేసినప్పుడు అయితే గట్టి తన్నినట్టు ఇట్లా నాకు ఇట్లా స్పర్శ గట్టిగా అనిపించింది. కానీ ఇప్పుడేమో కొంచెం స్లోగా ఇట్లా తన్నినట్టు అనిపించింది. సో మొత్తానికి అయితే క్యాప్చర్ చేసినాం. సో ఫైనల్లీ ఒక మూమెంట్ అయితే క్యాప్చర్ చేసినాం, చాలు. ఇంతకు మించి ఏం అవసరం లేదు. గుర్తుండిపోయి మూమెంట్ క్యాప్చర్ చేసినాం. ఈ డే అనేది మాకు గుర్తుండిపోతుంది. చాలా హ్యాపీగా అనిపించింది. చూసుకుంటానే బాగుంటది. ఎస్, మీకు కూడా ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. ఒక 2-3 సార్లు అయితే నాని అన్నది, కానీ నేనే ఒకసారి హాస్టల్లో ఉన్నా, ఒకసారి షాప్ కాడికి వెళ్ళా. 2 times. ఇది 3rd time కి రికార్డ్ చేసేసాం. సో కానీ ఆ 2 times రికార్డ్ చేయలేదు. సరే ఏం పర్లేదు, ఒక్కసారైనా రికార్డ్ చేసినాం కాబట్టి చాలు, క్యాప్చర్ చేసినాం కాబట్టి. సో అదనమాట. ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అప్పటిదాకా ఏంటండి మీరు కూడా హ్యాపీ అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పేసి ఈ వీడియో. సో అనమాట, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. ఆ సింబాగాడు కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తుండే ఈ మధ్య, బాగా అలా చేస్తుండవు. చూడండి ఎలా చేస్తుండవు సింబా. నో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అప్పటిదాకా సీ యూ ఆల్, లవ్ యూ, బై బాయ్.